పచ్చిగా అయినప్పుడు మాత్రం తాగాలి. ఇలా ప్రతిరోజు మా ఇంట్లో మా అమ్మ మా నాన్నగారు కూడా ప్రతిరోజు ఇలా తాగుతారు. టీ స్పూను జీలకర్ర వేయించుకోవాలి. టీ స్పూను వాము వేయించుకోవాలి. వేయించుకున్న వాముని గ్లాసులో వేసుకోవాలి. వేయించుకున్న జీలకర్రని కూడా గ్లాసులో వేసుకోవాలి. 1 స్పూను ధనియాలు పచ్చి వేసుకోవాలి. గ్లాస్ నిండా వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా, రాత్రంతా నానబెట్టుకొని ఇప్పుడు మూత పెట్టి ఉంచాలి. మూత తీసి చూద్దాం. ఇప్పుడు గ్లాస్తో వాటర్ ఇందులో వేసి మరిగించుకోవాలి. ఈ వీడియోలో చూస్తున్న విధంగా రాత్రి ఇలా నానబెట్టుకొని ఇలా ఉదయాన్నే ఇలా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకొని తాగడం వలన ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. ఇప్పుడు ఇందులో కొద్దిగా బెల్లం పౌడర్ కలుపుకోవాలి. ఇందులో బెల్లం పౌడర్ కలుపుకోవాలి. కావాలంటే కలుపుకోవచ్చు, లేకపోతే అలా తాగొచ్చు.